కాకినాడ నగరంలోని పెద మార్కెట్, చిన్న మార్కెట్, సంత చెరువు ప్రాంతాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ విస్తృతంగా తనిఖీలు నిర్వహించి పారిశుధ్యం, డ్రైనేజీ ఆక్రమణలు, పబ్లిక్ టాయిలెట్లు, త్రాగునీరుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్ను పరిశీలించిన కమిషనర్ ప్రజలకు సమయానికి అల్పాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. త్రాగునీరు, విద్యుత్, పారిశుధ్య సౌకర్యాలను పరిశీలించి ఆహారం, శుభ్రతపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం సమీపంలోని పాఠశాలలను సందర్శించి పరిసరాలను పరిశీలించారు. పాఠశాల ప్రహారీ నిర్మాణానికి వివాదం లేని స్థలాన్ని గుర్తించి చర్యలు చేపట్టాలని, పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని సూచించారు. మార్కెట్ ప్రాంతంలోని పబ్లిక్ టాయిలెట్లను తనిఖీ చేసి కమిషనర్ త్రాగునీరు, శుభ్రత, బ్లీచింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు ప్రతిరోజు టాయిలెట్లను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. డ్రైన్లపై ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని, డ్రైనేజీ పనుల్లో మిగిలిన వ్యర్థాలను కూడా తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనధికార ఫ్లెక్స్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతితో ఏర్పాటు చేసిన ఫ్లెక్స్లను గడువు ముగిసిన తర్వాత నిర్వాహకులే తొలగించుకోవాలని స్పష్టం చేశారు. మార్కెట్లలో త్రాగునీటి నాణ్యతను పరీక్షించి ప్రజలకు సురక్షితమైన నీరు అందేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని కమిషనర్ తెలిపారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, ఉద్యానవన శాఖ ఏడి శ్రీనివాసరావు, డిఈలు లక్ష్మీనారాయణ, ఫణీంద్ర, కూటమి నాయకులు చక్కా రమేష్, బలరాం, నారా లోకేష్ యువజన ఫౌండేషన్ చైర్మన్ మండపొక్క సుబ్బు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కాకినాడ నగరంలో పెద్ద మార్కెట్, చిన్న మార్కెట్, సంత మార్కెట్ దగ్గరికి మనం రావడం జరిగింది. ఇక్కడ ముందుగా వచ్చిన వెంటనే మన వీధిని చూస్తూ అన్నా క్యాంటీన్ చూడటం జరిగింది. ఈరోజు పూరి, ఇడ్లీ మనకి పెడుతున్నాము. పూరికి సంబంధించి మరి మన యాక్చువల్గా 7 o'clock ఓపెన్ చేయాలి. 6:45కే మనం ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది మనం ఇన్ టైంలోనే కాకుండా అడ్వాన్స్గా మనం అన్నా క్యాంటీన్ టైంకి ఓపెన్ చేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నాము. అక్కడ అన్నా క్యాంటీన్కి సంబంధించింది పక్కన నీటి వసతి కానీ, అదేవిధంగా పవర్ కనెక్షన్స్ కానీ అన్నీ కూడా మనం చూడటం జరిగింది. అక్కడ శానిటేషన్ సంబంధించిన కూడా మన వాళ్ళు శానిటేషన్ మెయింటైన్ చేస్తున్నారు. విద్యుత్ సౌకర్యము, ఫ్యాన్లు అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. ప్రజలను కూడా అడిగి టేస్ట్ ఎట్లాగా ఉంటుందని కూడా వాళ్ళు మనం ఎంక్వైరీ చేయడం జరిగింది. దేర్ ఎక్స్ప్రెస్డ్ దేర్ సాటిస్ఫాక్షన్. అదేవిధంగా మనకి ఇక్కడ స్కూల్ ఒకటి ఉంది. ఈ స్కూల్ని కూడా మనం విజిట్ చేయడం జరిగింది. స్కూల్కి సంబంధించింది పిల్లలు వెళ్ళడానికి సిమెంట్ రోడ్ కూడా వేయడం జరిగింది. అక్కడ మరి రోడ్ సైడ్ గోడ అడుగుతున్నారు. అంటే ప్రక్కనే ఉన్న బిల్డింగ్లో డిస్ప్యూట్ కోర్టులో ఉంది. అదొకసారి వెరిఫై చేసి డిస్ప్యూట్ లేని సైట్లను మాత్రమే మనం ప్రహరీ కడతానికి ప్లాన్ చేస్తాం. డిస్ప్యూట్ ఉంటే మాత్రం వీ డోంట్ ఎంటర్టైన్ ద డిస్ప్యూటెడ్ ల్యాండ్. అదేవిధంగా మనకి ఆ స్కూల్లో శానిటేషన్ విషయంలో కూడా ఎంహెచ్ వరకు ఇన్స్ట్రక్షన్ జరిగింది. శానిటేషన్ విషయంలో దే హ్యావ్ టు డూయింగ్. అట్లాగే మనకి మార్కెట్కి సంబంధించిన అనుకున్న కొన్ని చిన్న ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా తొలగించిందండి. అంటే డ్రైన్స్ మీద ఎంకరేజ్మెంట్ చేసేయడం వల్ల డ్రైన్లో ఉన్న చెత్త చెదారము పారట్లేదు, దానివల్ల మూసిపోయింది. ఇప్పుడే మీరు చూసారు, అన్నీ కూడా చేస్తున్నాం. అదేవిధంగా ముందుగా పబ్లిక్ ఉపయోగపడే పబ్లిక్ టాయిలెట్స్ సంబంధించింది మనకి ఇక్కడ 2 టాయిలెట్స్ ఉన్నాయి. 2 కూడా ఒకటి మనం ప్రభుత్వమే యూజ్ అండ్ పే ద్వారా ఒక నియమించి వాళ్ళ ద్వారా మనం చేస్తున్నాము. నేను టాయిలెట్లు కూడా విజిట్ చేయడం జరిగింది. దాంట్లో శానిటేషన్కి మోర్ ఇంపార్టెంట్ ఇస్తున్నాము. ఫ్లోయింగ్ ది వాటరు, శానిటేషను, అదేవిధంగా క్లీన్ చేయడము, బ్లీచింగ్ చేయడము, అది కూడా నేను స్వయంగా వెరిఫై చేయడం జరిగింది. పబ్లిక్ టాయిలెట్ని మరింత మెరుగుపరిచే విధంగా, మరింత జాగ్రత్తగా మెయింటైన్ చేసే విధంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ప్రతిరోజు కూడా పబ్లిక్ టాయిలెట్స్ని ఇన్స్పెక్ట్ చేసి ప్రతిరోజు కూడా బాగా ఉండే విధంగా వాళ్ళు ఎప్పుడు నివేదిక నాకు సమర్పించాల్సిందిగా వాళ్ళు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొన్ని చిన్న డ్రైన్ కట్టినప్పుడు తీసిన గార్బేజ్ అట్లా ఉండిపోయింది. దానికి
గతంలో కాంట్రాక్టర్ చేసి డ్రైన్ కట్టినప్పుడు కాంట్రాక్టర్ అలా వదిలేశాడు. ఆ కాంట్రాక్టర్ సంబంధించిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, రిమూవ్ చేయవలసిందిగా వాళ్ళని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రక్కనే ఉన్న టౌన్ ప్లాన్కి సంబంధించి చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్, గార్బేజ్ అట్లాగే ఉన్నవి, అవి కూడా తొలగించవలసిందిగా టౌన్ ప్లాన్ వ్యవస్థని ఆదేశించడం జరిగింది. అట్లానే ముఖ్యంగా ఫ్లెక్సిస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాము. అయినా కూడా కొంతమంది ప్రజలు మరియు మనం ఫ్లెక్సీలు తీస్తున్నాము, వారు కడుతున్నారు. ఇప్పటి నుంచి టౌన్ ప్లాన్ వ్యవస్థకి ఇన్స్ట్రక్షన్ జరిగింది, ఎవరైతే ఫ్లెక్సీ కడుతున్నారో అది పబ్లిక్ న్యూసెన్స్ కింద మనం భావించి వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుందని గమనించాలి. ఎందుకంటే ఆ ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారంగా పబ్లిక్ న్యూసెన్స్ ఎవరికి చేయకూడదు. అట్లా చేసినట్టయితే ఐపీసీ ప్రకారంగా కూడా మరి వారిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆ విషయంలో మరి అందరూ కూడా కోఆపరేట్ చేయకపోతే చాలా కష్టంగా అవుతుంది. ఫ్లెక్సీని మేము తీస్తున్నాము, మీరు కడుతున్నారు, అది మంచి పద్ధతి కాదు. ఏదైనా పర్మిషన్ తీసుకుని మీరు ఫ్లెక్సీ కట్టుకుంటే ఆ పర్మిషన్లోగా మళ్ళీ మీరు రిమూవ్ చేసుకోవాలి. అట్లా చేయకుండా ఎలా ఉంచేస్తున్నారు, దానివల్ల పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ చాలా ఎక్కువ వస్తుంది. ప్రజల నుంచి కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. దాన్ని మరి మీరు అందరూ కూడా పాజిటివ్గా తీసుకుని ఎప్పటికప్పుడు అన్న ఆథరైజ్డ్ ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించవలసిందిగా మేము కోరుతున్నాము. మన 4 రోజుల క్రితం ఆ స్కూల్ గురించి సంబంధించి విషయం చెప్పిన వెంటనే కమిషనర్ గారు మరి మున్సిపల్ టీంతో వచ్చి మరి శానిటైజర్ కానీ కరెంట్ కానీ ప్రతిదీ కూడా మరి కమిషనర్ గారు మనస్ఫూర్తిగా మరి చేశారు. ఇది మాటలతోనే కాకుండా మరి ఆయన చేతులతో చేయాలని, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు మరి ఆశీస్సులతో మరి ఈరోజు అన్నా క్యాంటీన్ కానీ, శానిటేషన్ కానీ, తర్వాత వాటర్ సంబంధించింది కానీ ప్రతిదీ చెక్ చేశారు. మరి దీని మీద ముందు ఆ సంత చెరువు స్కూల్ ఉన్న గోడను కట్టించి, అదేవిధంగా కోర్టులో ఉన్న ఆ బిల్డింగ్ను కూడా ఆయా కాగితాలు తెప్పించి అక్కడ అసౌకర్యాలన్నీ తొలగించాలని మరొకసారి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారికి, కమిషనర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై హింద్.